ఇది పోయే కాలం కాదు. భార్య ఉంది, భర్తగా ధర్మం చేయాల్సిన బాధ్యత ఉంది. పిల్లలున్నారు, పిల్లలకు తండ్రిగా ధర్మం చేయాల్సిన, న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. బిడ్డలున్నారు, ఆ బిడ్డలను పోషించాల్సిన తల్లి బాధ్యత ఉంది. ఒక భర్తకు తన భార్య ధర్మం చేయాల్సింది ఉంది. ఈరోజు ఎన్నో కుటుంబాలు విడిపోవడానికి, సమాధానం కోల్పోవడానికి కారణం తెలుసా? భర్త ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ పరస్త్రీ పరపురుషుని సాంగత్యం. పక్షిరాజు అట తన కుటుంబాన్ని, గృహాన్ని, నివాసాన్ని నిర్మించుకుంటున్నప్పుడట భూ సంబంధమైనది ఏది కూడా నన్ను, నా కుటుంబాన్ని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి బండబీటలలో, ఎత్తైన స్థలములలో, ఎవ్వరూ చేరుకోలేనంత ఎత్తులో తన గృహాన్ని నిర్మించుకుంటుందటండి. అద్భుతం కాదు? ఆశ్చర్యం కాదు? ఈరోజు అడుగుతున్నాను సహోదరులు, సహోదరులు, మీరు తల్లులా, తండ్రులా? అయితే మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తున్నారా? మీ పిల్లలను మీరు ప్రేమిస్తున్నారా? అప్పుడు మీరు అంటారు, అయ్యో భలేవారండి, మా పిల్లలంటే మాకు చాలా ఇష్టం అండి. పిల్లల గురించి మాట్లాడుతున్నా. ఎప్పుడైనా కోతిని చూసారా? ఆ కోతి తన పిల్లను ఎలా ఎత్తుకుంటుందో చూసారా? తన గుండెలకు అతుకుంటుందండి.